సద్గురువులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు. సభికులందరికీ జయగురులు అర్పిస్తున్నాను. ఈరోజు 34వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సహస్ర పుష్పార్చన అనేది మనందరం కూడా చేయడం జరిగింది. ఏదో ఒక విధంగా ఆ భగవంతుణ్ణి అర్చించడానికే ఇవన్నీ కార్యక్రమాలు. అయితే ఏ విధంగా అర్చించినా కూడా చేరేది ఒక్క దగ్గరికే. ఎన్ని రకాలు చేసినా కూడా ఆ పరమాత్మనే చేరుకుంటాయి అన్నట్టు. నువ్వు ద్వైత భావంతో అర్చించినా, అద్వైత భావంతో అర్చించినా, అసలు అద్వైతం అంటే ఏంది? ఒక పుష్పమాల, ఆ మాలలోనట రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఒక మల్లె పువ్వు ఉన్నదనుకోండి, అది ఎంతో సువాసన ఉంటుంది. గులాబీ అది మామూలుగా ఉంటుంది, చామంతి వాసన ఉండదు. ఇట్లా రకరకాలు, దేని యొక్క ప్రతిభ దానికే ఉంటుంది. కానీ వాస్తవానికి ఇవన్నీ కలిసి ఒకే ఒక మాల. అదే అద్వైత సిద్ధాంతం. ఉన్నది అద్వైత స్థితియే. కానీ మనకు ఇప్పుడు హైదరాబాదు, మన గమ్యస్థానం హైదరాబాదు చేరాలని అనుకున్నాం. ఒక ఆయన చౌటుప్పలకు పోయి ఇది హైదరాబాద్ అంటాడు, ఒక ఆయన భువనగిరి సైడ్ పోయి ఇది హైదరాబాద్ అంటాడు. అయితే ఇవన్నీ మార్గాలు కూడా ఇంకా మధ్యలోనే ఉండి ఆ చేరినము అని అనుకునేటువంటి భావాలు. వాస్తవానికి మన యొక్క గమ్యస్థానాన్ని చేరినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక అయ్యగారు ఏం చెప్పారు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అయితే కామాన్ని ఇవన్నీ జయించాలని విశ్వామిత్రుడట బాగా తపస్సు చేద్దామని పోయిండట. అయితే మేనక రంభ, ఫస్ట్ వచ్చింది రంభ. ఆ రంభ బాగా డ్యాన్స్ చేయడం, ఆయనను ఆ స్థితి నుండి తప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఆయన ఆ తపస్సు నుండి విఫలమైపోయిండు. ఈ విధంగా తపస్సు భ్రష్టత్వం చెందింది. ఇది కామము. క్రోధము అంటే అసలు వాస్తవానికి ఈ కోపాన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే ఇది ఒక పరికరము అని అనుకోవాలి మనం. గరిటె, పాయసంలో గరిటె ఉంటుంది. అయితే అసలు గరిటె ఎందుకు? నువ్వు పాయసాన్ని తింటావు కానీ గరిటె అవసరమా అంటే అదొక పరికరం, వాడుకొని వదిలేస్తున్నాం. తినేది పాయసమే కానీ వాడుకొని వదిలేస్తున్నాం. అదేవిధంగా ఒక ఎవరి మీదనైనా బాగా కోపము, బాధ అన్నీ ఉన్నట్లయితే ఆ కోపము మనము అనేటువంటిది ఏకం కాకూడదు. వేరు వేరే ఉండి దాన్ని సాక్షిగా చూస్తూ అది ఏదో ప్రదర్శన, ఎందుకంటే వాళ్ళు వింటలేరు కాబట్టి అది ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దాన్ని అంటుకోకుండా, అటాచ్మెంట్ లేకుండా ప్రదర్శించాలి. అప్పుడు మన స్థితిలా మనం ఉండగలుగుతాం. ఈమెకు కూడా కోపం ఉందా, ఆయన అంత గొప్ప గురువు కదా, ఆయనకు కూడా కోపం ఉందా అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి జనక చక్రవర్తి సింహాసనం మీద ఆసీనుడై ఉంటే పక్కన వింజామరులు వీస్తున్నారు, అందరూ దాసీలు ఉన్నారు. అయితే దూరం నుండి ఒక ఆయన చూసిండు అన్నట్టు. చూసి అసలు ఈయన సర్వసంగ పరిత్యాగి ఏ విధంగా అయిండు, అటాచ్మెంట్ లేకుండా ఎన్నో సుఖాలు, భోగాలు, భాగ్యాలు, మహాచక్రవర్తి కదా, అనుభవిస్తున్నాడు కదా అని అనుకుంటాడట. అనుకోగానే ఈయనకు అర్థమైపోయింది. అర్థమై ఆయనను రమ్మన్నాడు, పిలిచిండు అన్నట్టు. పిలిచి నువ్వు జైలు శిక్ష విధిస్తున్నా నీకు అని అంటే, అయ్యో నాకెందుకండి అంటే, నీకు చెప్తా, తర్వాత చెప్తా, నువ్వైతే వారం రోజులు జైలు శిక్షను అనుభవించాలంటాడు. తర్వాత మరణదండన కూడా విధించిండు. ఆ వారం రోజులు అయిపోయినాక నీకు మరణదండన అని చెప్పిండు. అయితే ఇక ఆయన జైలు వేసిండు. ఆయనకు ఒక్క నిమిషం కూడా నిద్ర పడతలేదు. ఆహారం ఇస్తూనే ఉన్నారు. పాలల్లా కారప్పొడేసి, అన్నంలా చక్కెర కలిపి, ఈ విధంగా విరుద్ధ పదార్థాలను ఏకం చేసి ఆయనకు ఆహారాన్ని ఇస్తుండ్రు. వారం రోజులు ఇక ఆయనకు అదే జాస, నాకు మరణశిక్ష ఉంది, నాకు మరణశిక్ష ఉందని అనుకుంటుండు. అయితే లాస్ట్కి ఇక వారం అయిపోయింది.
ఆయనను విడుదల చేయండి, బయటికి తీసుకురండి అని అంటాడు అన్నట్టు. అంటే ఆయన రాగానే జనక చక్రవర్తి అడుగుతాడు, నీకు ఏమనిపించింది, ఆహారం బాగుందా, మంచిగా తిన్నవా, మంచిగా నిద్ర? అయ్యో ఎక్కడి తిండండి, ఏ ఆలోచన లేదు, నాకు ఆ మరణదండన మీదనే నా ఆలోచన అంతా ఉన్నది, అసలు ఏం తిన్ననో ఏమైందో నాకేమీ తెలవదు అని అంటాడు. అదేవిధంగా కూడా మనము ఇంద్రియాలన్నింటినీ కూడా మన మనస్సు యొక్క అధీనంలో ఉంచుకొని, జ్ఞానేంద్రియాలను మనస్సు యొక్క అధీనంలో ఉంచుకొని ఆ మనస్సు పరమాత్మ మీద ఉంచి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసినప్పుడు అప్పుడు ఆ భగవంతుని సాన్నిధ్యానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జనక చక్రవర్తి అన్నీ అనుభవించినప్పటికీ కూడా ఒక నిమిత్త మాతృనిగా మాత్రమే ఆ విధంగా ఉన్నాడు. అచ్యుతుడు అంటే మనం భగవద్గీతలో చదువుతాం కదా, అచ్యుతాయ నమ అచ్యుతుడు అని. అచ్యుతుడు అంటే ఎవరినంటాము? శ్రీకృష్ణుడు. ఎందుకు? చ్యుతి లేనివాడు అంటే దిగనివాడు. ఎక్కడి నుంచి దిగడు? ఆ పరమాత్మ తత్వమే తానైనటువంటి స్థితి నుండి ఏది మాట్లాడినా, ఆయన మాట్లాడా, ఆయన తినడా, ఆయనకు భార్యాపిల్లలు లేరా, అన్నీ ఉన్నాయి, సంసారం ఉంది, అన్నీ ఉన్నాయి, రాజ్యపాలన చేయాలి, ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన అచ్యుతుడే. ఆ స్థితిలో ఉండి మాత్రమే ఈ కార్యక్రమాలనన్నీ కూడా నిర్వహిస్తుంటాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ అలాంటి ఆ పరమాత్మను చేరేటువంటి స్థితిని కలిగి ఉండాలని అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఆ స్థితి అన్నిటికంటే కూడా చాలా గొప్పది. ఏ కర్మలు చేసినా, ఏ అర్చనలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ యోగాలు చేసినా ఆ స్థితి పొందడానికే ఇవన్నింటి యొక్క ఈ పూజల యొక్క పరాకాష్ఠ స్థితి ఏంటిది? ఆ పరమాత్మను చేరడమే పరాకాష్ఠ స్థితి. కాబట్టి అసలు ఆయన పూజలు, ఒక జీవన్ముక్తుడైనటువంటి వాడు పూజలు అన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ స్థితి లభించింది. లభించిన తర్వాత చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చాలామంది ఇప్పుడు జనకుడైతేంది, జనకుడు యజ్ఞాలు చేసేదట. చాలామంది కూడా ఆ స్థితి కలిగినప్పటికి కూడా అన్ని కార్యక్రమాలను నిర్వహించేటువంటి వాళ్ళు. మనం కూడా ఆ గొప్ప స్థితిని చేరేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సద్గురు మహారాజ్కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.